మారుమూల గ్రామాలకు సైతం మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పించేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందుకోసం ఓవైపు కోట్లాది రూపాయలతో కొత్త రోడ్లు నిర్మాణం చేపట్టడంతో పాటు మరోవైపు పాత రోడ్లను పునరుద్ధరిస్తున్నారు. అన్ని గ్రామాల్లో అంతర్గత రహదారుల నిర్మాణానికి చర్యలను ముమ్మరం చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అంతర్గత రోడ్లను మెరుగుపరిచేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. రోడ్ల నిర్మాణాలు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తున్నాయి ఎల్లో మీడియా, ప్రతిపక్షాలు. భీమవరంలో రోడ్డు నిర్మాణాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలలో క్షేత్రస్థాయిలో అసలు వాస్తవాలు ఏంటి? దీనిపై మా ప్రతినిధి రాజు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లాలో గత సంవత్సరంలో 348 కిలోమీటర్ల మేర 166 పనులు చేపట్టి 298 కోట్ల రూపాయలతో వాటిని అధికార యంత్రాంగం పూర్తి చేశారు. ఈ సంవత్సరం హైవే ఇంపాక్ట్ రోడ్లు 24 ఉండగా వాటి కోసం 82 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ సంవత్సరంలో 60 రోడ్డు పనులను 241 కిలోమీటర్ల మేర 134.8 కోట్లతో మార్చి లోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు భీమవరం నుంచి అందిస్తారు. గత పాలకుల నిర్లక్ష్యంతో అస్తవ్యస్తంగా మారినటువంటి రోడ్ల వ్యవస్థపై సీఎం జగన్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపింది. చూస్తే కనుక జిల్లాలో ఉన్నటువంటి గోతులమయంగా మారి నరకప్రాయంగా మారినటువంటి రహదారులకు కూడా పూర్తి స్థాయిలో విముక్తి కల్పిస్తుందని చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో చూసి కనుక గతంలో ఉన్నటువంటి చూస్తే గోతులమయంగా మారినటువంటి రహదారులు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి వాటిపై పనులు కూడా చేస్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చూసుకునే కనుక ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా గత సంవత్సరంలో 603 కిలోమీటర్ల మేర 81 వర్కులు పూర్తి చేస్తే ఇప్పటికి సంబంధించి కూడా వాటి కోసం చూస్తే ఆ గత సంవత్సరం వర్కులకు సంబంధించి కూడా 230 కోట్లకు సంబంధించి అధికార యంత్రాంగం కూడా వాటిని ఖర్చు చేశారు. ఈ సంవత్సరం చూస్తే కనుక 44 వర్కులకు సంబంధించి 220 కోట్లకు మేర చూస్తే కనుక 160.8 కోట్ల మేర కూడా ఈ లోపు ఖర్చు చేస్తున్నారు. సీఎంఓ నిధుల కింద హై ఇంపాక్ట్ రోడ్స్ కింద ప్రభుత్వం 6 కోట్ల రూపాయలు మంజూరు చేసిందండి. ఇది గతంలో 2012-13లో వేసిన రహదారి అండి. ఇది అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా దీని మీద ఏ రకమైన శాంక్షన్స్ అయితే రాలేదండి. ఇప్పుడు ఈ 6 కోట్ల రూపాయలు ఇవ్వడం వల్ల ఈ ఊరి గ్రామస్తులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారండి. పెరిమంట్ర వీరవాసం ఇంకొక 3 కోట్లు, 2,50,00,000 వీరవాసం మన వేమవరం లంకల కూడా రోడ్డుకి 3 రోడ్లు ఇచ్చారండి. మిగతాది ప్రతి రోడ్డుకి కూడా ప్యాచ్ వర్క్స్ పంపించామండి. ప్రతి అన్ని రోడ్లకి కూడా మాకు మా మండలంలో మొత్తం 6 రోడ్లు ఉన్నాయండి. 6 రోడ్లకి కూడా ప్యాచ్ రిపేర్ చేస్తామండి. టోటల్గా మాకున్న 10 రోడ్లు కూడా ప్యాచ్ ఫ్రీ చేస్తామండి మేము కంపల్సరీ. గత 12 సంవత్సరాల నుంచి కూడా గత పాలకులు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేకపోవడంతో సీఎం వైఎస్ జగన్ రెడ్డి అధికారం చేపట్టి పూర్తి స్థాయిలో కూడా ఉన్నటువంటి రోడ్లపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా వీటి రూపురేఖలు కూడా మారుస్తున్నట్టు పరిస్థితి కూడా కనబడుతుంది. వీటి సుమారాజుతో రాజు, సాక్షి, వేరువాసం. గ్రామ స్థాయిలో రోడ్ల పనులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపడంలో ఏళ్ల తరబడి నరకప్రాయంగా మారిన రహదారులకు మహర్దశ పట్టింది. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరమ్మ మండలం మచ్చిపురులో 12 ఏళ్ల నుంచి గ్రామంలో రోడ్లు పట్టించుకున్న నాదుడే కరువయ్యాడు. కానీ సీఎం వైఎస్ జగన్ హయాంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ చొరవతో తమ రోడ్ల సమస్యకు పరిష్కారం లభించిందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిరుగుతుందండి రోడ్డు అమ్మట చాలా నరకం వెళ్ళిపోసామండి. ఇప్పుడు బాగున్నదండి, రోడ్డు చాలా బాగా వేసారండి. చాలా ఇబ్బంది పడ్డామండి బాబు. గోతులండి బాబు, అసలు నడుము కూడా పోటీ వచ్చేదండి. ఇప్పుడు చాలా బాగా ఉందండి, బాగా పోతున్నారులేండి. ఈ మచ్చిపూరి వీరవాసం రోడ్డు సుమారు 12 సంవత్సరాల నుంచి కూడా ఈ రోడ్డు దారుణమైన పరిస్థితిలో ఉందండి. గత తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో కూడా ఏ ఎమ్మెల్యే కానీ, శాసనసభ్యులు కానీ, అధికార ప్రతినిధులు కానీ ఎవరో కూడా ఈ రోడ్డు గురించి, ఎందుకంటే వీరవాసం నుంచి మచ్చిపూరి వరకు, అలాగే బేవార్ నుంచి కానీ, ఇటు నవడూరు నుంచి కానీ, ఇటు నరసాపురం కింద గ్రామాలకు కూడా వెళ్ళే దారి ప్రధానమైన దారి ఇది దారి మార్గం ఉండడం వల్ల ఎక్కువ ప్రయాణం చేసి ప్రయాణికులు ఎక్కువ ఉన్నా కూడా దీన్ని పట్టించుకునే నాయకులు లేరు. కనీసం ఎవరు కూడా దీనిపై దృష్టి కూడా గత ప్రభుత్వంలో సారించిన విధంగా ఉంటే మా ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మా శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ రోడ్డుకి మోక్షం కలిగించడం జరిగింది. గత 50 సంవత్సరాల నుంచి దేనికి నోచుకోలేదండి. ఇది తణుకు, పెనుగొండ ఇటు నుంచి వచ్చే వాళ్ళు కూడా నరసాపురం ఇలా ఈస్ట్ గోదావరి కూడా వెళ్తారండి.
ఈ రోడ్డు చాలా నిర్మాణం బాగా జరుగుతుందండి. ఒక గండి శ్రీనివాసరావు గారిని ఒక 50 సంవత్సరాలు గుర్తుండిపోయేలాగా మచ్చిపూరి బొబ్బరపల్లి గ్రామస్తులు మచ్చిపూరి బొబ్బరపల్లి గ్రామస్తులు 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు గుర్తుండుకోవాలండి. సిమెంట్ రోడ్ అంతా బాగా వేశారండి. 2 గ్రామాలు 99% గండి శ్రీనివాసరావు సపోర్ట్ చేస్తాయి. సీఎం వైఎస్ జగన్ హయాంలో రోడ్లకు మహర్దశ కలుగుతుంటే ప్రతిపక్షాలు మాత్రం అనవసర విమర్శలు చేస్తున్నాయని మచ్చిపూరి గ్రామస్తులు చెప్తున్నారు. మా ఊరికి మా బొబ్బనపల్లి మచ్చిపూరి మెంటేపూడి మొత్తం అన్ని ఊర్లకి చాలా న్యాయం చేకూర్చారు. కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే వాళ్ళు మాట్లాడే మాటలు రోడ్డు లేదు, ఆ పక్కన మట్టి తవ్వేసి పోతున్నారండి అని మచ్చిపూరి ప్రెసిడెంట్ గారు మాట్లాడారు ఇవరకు ఇక్కడ ప్రెస్ మీట్లోని. అది ఎంతవరకు కరెక్ట్? ఆవిడ పవన్ కళ్యాణ్ కూడా నవ్వుతున్నాడు దాని గురించి. అసలు భీమవరం నియోజకవర్గంలోనే నెగ్గలేకపోయాడు అని నవ్వుతున్నాడు దాని గురించి. అది పక్కనే వేసి గోజు పూడ్చండి మట్టి వేస్తున్నారండి అంటుంది ఆ ప్రెసిడెంట్ గారు. ఇవాళ రోడ్డుని ఆవిడ అసలు చూడమనండి, గడ్డపార ఎత్తో కూడా నాటుకోకుండా ఏందన్నాడు గంధి శ్రీనివాసరావు గారు. గత పాలకుల హయాంలో రోడ్లను పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించారని ప్రభుత్వ విప్ గనంది శ్రీనివాస్ అంటున్నారు. టీడీపీ హయాంలో రాష్ట్రంలో 5,000 కిలోమీటర్లు మాత్రమే రోడ్లు వేయగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో 7,000 కిలోమీటర్ల మేర రోడ్డు వేశారని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో నిర్లక్ష్యం చేయడమే కాకుండా చాలా సుమారు 5,000 కిలోమీటర్లు మాత్రమే రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంచుమించు సుమారు 7,000 కిలోమీటర్ల వరకు కూడా రోడ్లు వేయడం జరిగింది. అంటే తెలుగుదేశం ప్రభుత్వం చేసిన రోడ్ల కన్నా కూడా ఎక్కువ స్థాయిలో ఈ రాష్ట్రంలో రోడ్లను అభివృద్ధి చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అలాగే మనం భీమవరం నియోజకవర్గానికి వచ్చి సంబంధించి ముఖ్యంగా సుమారు వర్క్ కంప్లీటెడ్ అయిన వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కానీ అండర్ టెండర్ ప్రాసెస్ కలిపి సుమారుగా భీమవరం రూరల్ మండలానికి సంబంధించి, భీమవరం అర్బన్కి సంబంధించి, అలాగే వీరవాసరం మండలానికి సంబంధించి సుమారు 139 కోట్ల రూపాయలతోటి R&B రోడ్లు మరి అభివృద్ధి చేపట్టడం జరిగింది.